ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే ఓం నమో భగవతే శ్రీ అరవిందాయ. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21 శ్రీమాత జన్మదినం. శ్రీ అరవిందులు తమ దేహాన్ని పరిత్యజించినప్పుడు 1950 డిసెంబర్ 5న ఆయన శిష్యులలో తీవ్ర సందిగ్ధత చోటు చేసుకుంది. 40 సంవత్సరాల పాటు పుదుచ్చేరిలో నివసించి ఏకాంతంలోకి వెళ్ళి వారు దేనికోసం కఠోర తపస్సు చేశారు, ఆ అతిమానస రూపాంతరీకరణం అనే మహాకార్య భవిష్యత్తు ఏమిటి అన్న సంశయము తలెత్తింది. సంశయించే మనసులకు రుజువుగా నిలుస్తూ అరవింద భక్తుల విశ్వాసం రూపుదాల్చి మదర్ రూపంలో వారిని ముందుకు నడిపించింది. ఆమె వారికి మార్గంగా, మార్గదర్శకంగా, గమ్యంగా నిలిచారు. మదర్ 1878 ఫిబ్రవరి 21న ప్యారిస్ నగరంలో జన్మించారు. మదర్ పేరు మిరా అల్ఫాసా. ఆమెకు చిన్నతనం నుంచే భగవంతుడు తనకు అప్పగించిన మహత్కార్యం గురించిన ఎరుక ఉండేది. 4 సంవత్సరాల వయసులో ఒక కుర్చీలో కూర్చొని చలనం లేకుండా గంటల తరబడి ధ్యానం చేసేది. ఆ వయసులోనే ఆమెకు తన చుట్టూ ఉన్న ప్రపంచము ఎలా కనిపించేదంటే సమగ్రత లేకుండా, అసత్యాలతో, సంఘర్షణలతో, శత్రుత్వము, హీనత్వము, ఎక్కడ చూసినా అజ్ఞానము కనిపించేవి. ఏదో అద్భుత కార్యాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత తన మీద ఉందని ఆమెకు ఎప్పుడూ అనిపించేది. ఈవెన్ టు హర్ చైల్డిష్ మూమెంట్స్ కుడ్ బీ ఫెల్ట్ the nearness of a light still kept from earth, feelings that only eternity could share, thoughts natural and native to gods. ఆమె బాల్య జీవితపు కదలికల్లో సైతము పృథ్వీకి అతీతమైన కాంతి ఆమెకు చేరువగా ఉండేది. శాశ్వతత్వం మాత్రమే పంచుకోగల అనుభూతులు, దేవుళ్ళ ఆలోచనలు ఆమెకు సహజంగా ఉండేవి. ఇలా అతి చిన్న వయసు నుండే ఆమెకు ఆధ్యాత్మిక అనుభవాలు ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక సాధనలతో తన అంతర్గత అనుభవాలను ఇంకా విస్తృతం చేసుకుంది. ప్యారిస్లో ఫౌంటైన్ బ్లూ అడవుల్లో ఒక చెట్టు క్రింద కూర్చొని గాఢ ధ్యానంలో మిరా నిమగ్నమయ్యేది. ఆమె చైతన్యము అక్కడి చెట్లు, పక్షుల చైతన్యంతో సన్నిహితం పెంచుకునేది. అక్కడున్న చిన్న చిన్న పక్షులు, ఉడతలు ఆమె శరీరం మీద అటూ ఇటూ తిరుగుతూ స్వేచ్ఛగా ఆడుకునేవి. ఒకసారి ధ్యాన సమయంలో ఆమె కూర్చొని ఉన్న చెట్టు తనను నరికివేయటానికి ప్రయత్నం జరుగుతున్నదని కాపాడమని మదర్ని వేడుకోవటం జరిగింది. మదర్ అనుభవాలు కేవలం భగవంతుడి ఉనికినే కాకుండా భగవంతునితో ఏకీకరణ కూడా సంభవమని చిన్న వయసులోనే వెల్లడి చేశాయి. పరమాత్మను చైతన్యంలో, కర్మలలో తెలుసుకుని ఈ భూమి మీద దివ్య జీవనాన్ని గడపడం ద్వారా ఆయన ప్రకటితమవుతాడని తెలిసింది. ఆమె నిద్రపోతున్నప్పుడు వివిధ గురువులు ఆమెకు స్వప్నంలో ఆచరణ సాధ్యమైన ఆధ్యాత్మిక సాధనల్లో శిక్షణలు ఇచ్చేవాళ్ళు. వీళ్లలో కొంతమందిని ఆమె తర్వాతి కాలంలో శరీరాలతో కలిశారు. ఇలా ఆధ్యాత్మికంగా పురోగమించే కొద్దీ ఈ గురువులలో ఒకరితో ఆమెకు గాఢ సంబంధం ఉన్నట్టుగా స్పష్టపడింది. ఆమెకు భారతీయ వేదాంతంతో చాలా తక్కువ పరిచయం ఉన్నప్పటికీ కృష్ణ అనే ప్రత్యేక రూపము ఆమెను ఎప్పుడూ పిలిచేది. తనకు స్వప్నంలో పదే పదే కనిపిస్తూ ఉన్న వ్యక్తి రూపాన్ని కృష్ణ అని పిలుచుకునేవారు. 13 సంవత్సరాల వయసులో నిద్రలో ప్రతిరోజు ఆమె సూక్ష్మ శరీరము ఆమె నుండి బయటకు వచ్చి ప్యారిస్ నగరం అంతా పెద్దగా పెరిగిపోయేది. పైకి పెరిగే కొద్దీ ఆమె వేసుకున్న గౌను సాగి మొత్తం నగరానికి కప్పుగా మారేది. అప్పుడు అక్కడి ప్రజలు, ముసలివాళ్ళు, దౌర్భాగ్యులు, రోగులు వీళ్ళంతా కూడా అన్ని దిక్కుల నుండి ఆ కప్పు క్రిందకు వచ్చి ఆమెతో వాళ్ళ బాధలను, వాళ్ళ కష్టాలను చెప్పి ఆమెను సహాయం చేయమని అర్థించేవాళ్ళు. ఆమె వేసుకున్న గౌను జీవంతో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి స్పర్శించగానే వాళ్ళంతా వాళ్ళ బాధలకు స్వాంతన లభించి వెనక్కి తిరిగి సంతోషంగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు మదర్ జీవితంలో కోకొల్లలు. మదర్ లక్ష్యం ఎప్పటికీ ఏ వయసులోనైనా భగవదన్వేషణ, ఆత్మసాక్షాత్కారము. ఈ తపస్సాధనలో ఆమె ఏకాకి. 18 సంవత్సరాల వయసులోనే భగవంతునితో నిరంతర సాన్నిధ్యాన్ని సాధించారు. స్వామి వివేకానందుల రాజయోగం చదివినప్పుడు అందులోని అనుభవాలన్నీ అప్పటికే తనకు కలిగాయని తెలుసుకున్నారు. 21 సంవత్సరాల వయసులో ఫ్రెంచ్ అనువాదంలో ఉన్న భగవద్గీతను లోతుగా అధ్యయనం చేసి శ్రీకృష్ణ పరమాత్మతో సన్నిహిత సాక్షాత్కారాన్ని పొందారు. అతీంద్రియ విద్యలో, అకల్టిజంలో క్రమబద్ధమైన శిక్షణతో మహత్తరమైన అనుభవాలను పొందారు. తాంత్రిక గురువిణి అయిన మేడం థియాన్
మిర్రాను ఆద్యశక్తిగా గుర్తించింది. ఆమెకు మిర్రా తలపైన 12 ముత్యాల కిరీటం కనిపించింది. ఇది విశ్వమాతకు సంకేతం. మిర్రా శ్రీ అరవిందులను కలవటానికి మొదటిసారి పాండిచ్చేరి సమీపిస్తున్నప్పుడే పాండిచ్చేరి పైన ఒక బ్రహ్మాండమైన కాంతిపుంజం ఆమెకు కనిపించింది. పరిసరాల్లో మార్పు సంభవించి శ్రీ అరవిందుల ఆరాలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలిగింది. శ్రీ అరవిందులను మొదటిసారి కలిసినప్పుడు తాను అంతకు మునుపు పలుమార్లు స్వప్నంలో దర్శించి కృష్ణ అని పిలుచుకుంటున్న పరమగురువు వీరేనని గుర్తించింది. శ్రీ అరవిందులకు తనను తాను సంపూర్ణంగా సమర్పించుకుంది. వారిని కలిసిన మరుసటి రోజు ఆమె డైరీలో ఇలా రాసుకున్నారు: వేలాది మంది జీవులు గాఢ అజ్ఞానంలో ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మేము నిన్న దర్శించిన వ్యక్తి భూమిపైన ఉన్నారు. వారి ఉనికి చాలు ఈ అంధకారాన్ని అద్భుతమైన ప్రకాశంగా మార్చగల ఒక రోజు వస్తుందని చెప్పడానికి. అప్పుడు ఆ దివ్య సామ్రాజ్యం పృథ్వీపై ఖచ్చితంగా స్థాపించబడుతుంది. అదేవిధంగా శ్రీ అరవిందులు శ్రీమాతలో ఆద్యశక్తిని దర్శించారు. తమ దర్శన నిదర్శనగా ద మదర్ అన్న గ్రంథాన్ని రచించారు. శ్రీమాతను మహేశ్వరి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు కలిసిన శక్తి స్వరూపిణిగా ద మదర్ అన్న గ్రంథంలో వర్ణించారు. మిరాయే విశ్వమాత అన్న మేడం థియాన్ దర్శనాన్ని మదర్ అన్న పిలుపుతో వారు రచించిన గ్రంథంతో ధృవపరిచారు. శ్రీ అరవిందుల్లో శ్రీమాత శ్రీకృష్ణుణ్ణి దర్శిస్తే శ్రీమాతలో శ్రీ అరవిందులు ఆద్యశక్తిని దర్శించారు. శ్రీమాత శ్రీ అరవిందులు విభిన్నులు కారు. శ్రీ అరవిందుల ఆత్మ వ్యక్తీకరణమే శ్రీమాత. విదౌట్ హిమ్ ఐ ఎగ్జిస్ట్ నాట్, విదౌట్ మీ హీ ఈజ్ అన్మానిఫెస్ట్ అన్నారు అమ్మ. శ్రీ అరవిందులు లేకుండా నా అస్తిత్వం లేదు, నేను లేకుండా వారు అభివ్యక్తం కారు. ద ఫిగర్ ఆఫ్ ద డెత్లెస్ టూ ఇన్ వన్, అ సింగిల్ బీయింగ్ ఇన్ టూ బాడీస్ క్లాస్డ్. అమరులైన వారిరువురు ఒకరే, ఒకే అస్తిత్వం రెండు శరీరాలుగా కార్యం నిర్వర్తించింది. ఒకే పరమలక్ష్యం కోసం, ప్రపంచ సమస్యలకు పరిష్కారంగా అతిమానస చైతన్యాన్ని భూమి మీద ప్రవేశపెట్టడం అనే ఏకైక పరమలక్ష్యం కోసం ద్విశక్తి అవతారాలైన వారిరువురు ఒక్కరే అయినా ఇద్దరుగా ఆ మహత్కార్యాన్ని చేపట్టారు. 1926 సిద్ధి డే తర్వాత అతిమానసాన్ని సాధించేందుకు శ్రీ అరవిందులు ఏకాంతంలో తపస్సులో మునిగిపోయినప్పుడు సాధకుల కోసం శ్రీమాత శ్రీ అరవిందాశ్రమాన్ని స్థాపించారు. అప్పటి నుంచి సాధకుల సంఖ్య పెరగటము, శ్రీమాత కొత్త కార్యక్రమాలు మొదలుపెట్టడము జరిగింది. ఏ పూర్వయోగాన్ని వదిలిపెట్టకుండా, ఏ మతాన్ని నిరసించకుండా, ఇదివరకు ఏ మతంలో లేని ఒక నూతన పంథాను అమ్మ ఆశ్రమంలో ప్రవేశపెట్టారు. మనసు, ప్రాణము, శరీరాలు రూపాంతరం చెందినప్పుడే మనిషి ఆధ్యాత్మిక పదంలో పురోగమిస్తాడు. శరీరము, ప్రాణము, మనసులు రూపాంతరం చెందటానికి అవసరమైన శిక్షణలను ఆశ్రమంలో ప్రవేశపెట్టారు. మనిషి మానసిక స్థితి అతడి అహంకారాన్ని నిర్మిస్తుంది. అహం ఉన్నంత వరకు మనమే శత్రువు. అది అతి రహస్యంగా మన ప్రతి కదలికలో ఉంటుంది. భగవంతునికి మనల్ని మనం పూర్తిగా సమర్పించుకున్నప్పుడు అహంకారము పూర్తిగా సమూలంగా నాశనం అవుతుంది. మనకు అహం లేని జాతి కావాలి అంటారు మదర్ శ్రీ అరవిందులు పూర్ణయోగం గురించి చెప్పిన విషయాలు అనేకం. వాటిని సమీకరిస్తే ఈ యోగం మరీ మెత్తని మనసు గల బలహీన తత్వం ఉన్న వాళ్ళ కోసం కాదు అని తెలుస్తుంది. ఈ యోగానికి యోధునికి ఉండాల్సిన లక్షణాలు కావాలి. యోధుడు కానివాడు దైవంగా మారలేడు అంటారు శ్రీ అరవిందులు. మనం శాంతి కోసం రాలేదు, విజయం కోసం వచ్చాం. ఎందుకంటే దుష్టశక్తులు పాలించే ప్రపంచంలో శాంతి కన్నా ముందు విజయం సాధించాలి. ఇది అహింసాయోగం కాదు. ఎక్కడో ఎత్తైన కొండల మీద వీచే అరుదైన గాలులున్న ప్రాంతం పైన జరిగేది కాదు. మన బలమైన శక్తులతో స్వీయ వ్యక్తిత్వపు లోతుల్లోని అంధకారంలోకి చేయాల్సిన పోరాటం. మన యోగం పిరికి వాళ్ళది కాదు అన్నారు మదర్. ఆశ్రమంలోని సాధకుల్లో ఏ ఒక్కరి స్వభావంలో ఎంత చిన్న పరివర్తన జరిగినా అది ప్రపంచ పరివర్తనలో భాగమవుతుంది. ఎందుకంటే మనిషి విశ్వానికి ప్రతిరూపం. విశ్వస్థితులన్నీ కూడా అతనిలో ఉన్నాయి. ప్రపంచం ప్రస్తుతం ఉన్న గందరగోళం నుండి నూతన చైతన్యానికి మేలుకొంటుంది అని మదర్ ఎప్పుడు అనేవారు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అస్పష్టతను కాంతిలోకి, సమత్వంలోకి మార్చటానికి అవసరమైన మార్గాలను అర్థం చేసుకోవాలి. రాజకీయ, నైతిక, సాంఘిక మార్గాలు మాత్రమే కాదు, మతం కూడా దీన్ని పూర్తిగా ముందుకు తీసుకుని పోదు. కేవలం మనిషిలోని ఒక కొత్త చైతన్యాన్ని సృష్టించే ఒక కొత్త ఆధ్యాత్మిక ప్రవాహం మాత్రమే ఈ కష్టాలన్నింటినీ అధిగమించి మార్గాన్ని సుగమం చేయగలదు. ఈ నూతన పరిణామ స్థాయిని తీసుకురావటానికి అంతకు ముందున్న అన్ని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా సాగుతూ చివరకు ఆ తెలియని అనంతంలోకి చొచ్చుకుపోవాలి. ఇది వారి యోగం, వారి సాధన.
అది వర్తమానానికి భవిష్యత్తుకు వారధి. పృథ్వీపైకి అతిమానస చైతన్యాన్ని, సుప్రామెంటల్ కాన్షియస్నెస్ను తీసుకురావాలంటే దాన్ని వారు తమ అంతరాత్మలో సాక్షాత్కరింప చేసుకోవాలి. తర్వాత క్రమంగా దాన్ని భూమి మీదకు అంటే పదార్థంలోకి తీసుకెళ్ళాలి. శ్రీ అరవిందులు సాక్షాత్కరించుకున్న అతిమానస శక్తి కాంతి మనసు, ద మైండ్ ఆఫ్ లైట్, వారు దేహాన్ని పరిత్యజించిన తర్వాత మదర్లోకి ప్రసారం చేశారు. ఏ షరతులు లేని అంకిత భావంతో ఆమె భౌతిక పదార్థంలో పనిచేశారు. ఆ తర్వాత ఆమె జీవకణాల రూపాంతరీకరణను, సెల్స్ ట్రాన్స్ఫర్మేషన్ను చేపట్టారు. ఆమె చేసింది అతి భయంకర పోరాటం. ప్రపంచానికి ఆమె ఎవరో తెలియదు, కానీ ప్రపంచం కోసమే ఆమె పోరాడింది. ద స్ట్రెంగ్త్, ద సైలెన్స్ ఆఫ్ గాడ్స్ ఫర్ హర్స్. దేవుళ్ళ బలము, దేవుళ్ళ నిశ్శబ్దము ఆమె సొంతాలు. ద వన్ whom we adore as the mother is the divine conscious force that dominates all existence, one and yet so many-sided that to follow her movement is impossible even for the quickest mind and for the freest and most vast intelligence. The mother, consciousness and force of the supreme and far above all she creates. మనం మదర్ అని ఆరాధించే దివ్యమాత సమస్త అస్తిత్వంపై సర్వోన్నతంగా నిలిచిన దివ్య చైతన్యం. ఆమె ఒక్కరే అయినా ఆమెలో ఎన్ని పార్శ్వాలున్నాయంటే ఆమె చలనాలను అనుసరించటం ఎంతటి వేగవంతమైన మనసుకైనా, స్వేచ్ఛాయుత విశాల మేధకైనా అసాధ్యం. తాను సృష్టించిన దానంతటికన్నా అతీతంగా ఉండే దివ్యశక్తి, దివ్య చైతన్యమే శ్రీమాత. బాహ్యంలో మనకు కనిపించినట్లుగా ఆమె నిర్వర్తించిన కార్యాలు కానీ, సాధకులకు మార్గదర్శకత్వం కానీ, ఇవన్నీ ఆమె జీవితంలో ఒక భాగం మాత్రమే. ఆమె పొందిన ఆంతరంగిక అనుభవాల్లో కొంత భాగము వారి ప్రసంగాల ద్వారా గ్రంథస్థం చేయబడింది. సావిత్రి మహాకావ్యంలో శ్రీ అరవిందులు తమ పూర్ణయోగ మార్గాన్నే కాకుండా మదర్ పొందిన ఆత్మానుభూతులను కూడా సంకేతాలుగా సూచించారు. మదరు ప్రముఖ మేధావులు, విద్యావేత్తలతో సంప్రదించి ఆశ్రమ పాఠశాలను, శ్రీ అరవింద అంతర్జాతీయ విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీ అరవిందుల దర్శనానికి ఒక స్పష్టమైన రూపాన్నిచ్చే బాధ్యత మదర్కు ఇవ్వబడింది. నూతన ప్రపంచ సృజన, నూతన చైతన్యానికి రూపంగా ఒక నూతన సంఘం అన్నది ఆమె తలపెట్టిన మహత్కార్యం. ఒకవైపు ఆధ్యాత్మిక స్తరాలలో తమ కృషిని సాగిస్తూ సాధకులకు రాబోయే నూతన మానవ సమాజానికి అనుగుణంగా సాధకులను తీర్చిదిద్దుతూనే, ఇంకోవైపు ప్రపంచం నలుమూలలా ఉండే సాధకుల కోసం ఆరోవెలి ఉషో నగరం స్థాపించారు. ఇక్కడ వ్యక్తి ఈ ఆరోవెలి ఉషో నగరంలో వ్యక్తి తన పరిమితులను, అసామర్థ్యాలను జయించగలుగుతాడు. స్వంత కోరికలను, అపేక్షలను, ఐహికానుభవాలను తృప్తిపరచుకోవడం కన్నా ఆత్మ అవసరాలకు, పురోగమన దిశగా ఆత్మ పయనానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంతర్జాతీయ సమాజము, యునెస్కో కూడా ఈ ప్రాజెక్టుకు తన హర్షామోదం తెలిపింది. భౌతిక గణాల రూపాంతరీకరణకు తమ శరీరాన్ని రంగస్థలం చేసి మదర్ 1973 నవంబర్ 17న భౌతిక దేహాన్ని త్యజించారు. నేను నా శరీరాన్ని విడిచిపెట్టినప్పటికీ నా చైతన్యం ఎప్పటికీ మీతోనే ఉంటుంది అని మదర్ అన్నట్లుగా ఆమె ఎక్కడ ఉన్నా ఆమె సృజనాత్మక చైతన్యము ఎప్పటికీ కూడా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.